ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి బడ్జెట్ అని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు జిలాని బాషా అభిప్రాయపడ్డారు. శనివారం ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్సీ బజారన్న, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, మహిళా కాంగ్రెస్ మాజీ చైర్మన్ ఎస్ ప్రమీల, మాజీ కోఆర్డినేషన్ చైర్మన్ అనంతరత్నం, లాజరస్, ఖాద్రి పాషా, రియాజుద్దీన్, సుబ్రహ్మణ్యం, ఆర్ ప్రతాప్, వసీ భాషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిలాని భాష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 3.22 లక్షల కోట్లని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా అంకెల గారడి ప్రభుత్వమని, బడ్జెట్ ఓట్ల కోసం ప్రజలకు హామీ ఇచ్చి అందరం ఎక్కించి కూర్చున్నారని, ఈ రోజు ఇచ్చిన హామీలను విస్మరించారని, ఇచ్చిన హామీలను బడ్జెట్ లో ఏ ఒక్కటి కేటాయించకుండా అరకొర బడ్జెట్ అని, ఇది కూటమి ప్రభుత్వమా లేక కోతల ప్రభుత్వమా అని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో 54 లక్షల రైతులకు 6,300 కోట్ల రూపాయలు కేటాయించడం, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ముష్టి 300 కోట్ల బడ్జెట్ లో కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో వాటికి 12,000 కోట్ల రూపాయలు అవసరమైతే 9,600 కోట్లు మాత్రమే మీ బడ్జెట్ లో కేటాయించడంలో ఆంతర్యమేంటన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా అంకెల గారడి చేపట్టడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చి అందలం ఎక్కి కూర్చున్నారో ఈరోజు హామీలను విస్మరించి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా బడ్జెట్లో కేటాయించకుండా అరకొర బడ్జెట్, ఇది కోతల ప్రభుత్వమా కూటమి ప్రభుత్వమా అర్థం కాని విధంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవలో 54 లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్లకు 6,300 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అందరు రైతులకు 20,000 రూపాయలు అందాలి అంటే పెట్టుబడి సాయంగా 11,000 కోట్ల రూపాయల సాయం అవసరం ఉంది. ఎంతమంది రైతులని మోసం చేయాలనుకుంటున్నారు? ఎంతమంది రైతులను మీరు లిస్టులోంచి తీసేయాలనుకుంటున్నారు? లేక రైతులు అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ముష్టి 300 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కోట్లతో గిట్టుబాటు ధర కల్పించగలుగుతారా ఈ రాష్ట్రంలో? అలాగే తల్లికి వందనం అన్నారు. ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల లాగా ఇస్తామని చెప్పి మీ ప్రభుత్వం మాట ఇచ్చింది. అందుకు 12,000 కోట్ల రూపాయలు అవసరమైతే 9,600 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే ఎంతమంది పిల్లల లిస్టులోంచి తీసేయాలని మీ ఉద్దేశం? ఇంట్లో 4 పిల్లలు ఉంటే 2కి మాత్రమే ఇచ్చి 2కి ఇవ్వకుండా ఎగవేతేయాలనే దీని ఉద్దేశం? ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు ఊసేలేదే. మహిళలకు ఉచిత బస్సు, ఎక్కడ ప్రయాణం చేసినా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఎక్కడుంది బడ్జెట్లో సింగిల్ పైసా? రాయలసీమలో ప్రాజెక్టులకు సింగిల్ పైసా? రాయలసీమలో సమస్య లేవా? సమస్యాత్మక ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది రాయలసీమనే. ఒకప్పుడు రత్నాల సీమ, ఈరోజు సమస్యల సీమ. రాయలసీమకు 1 రూపాయన కేటాయించారా? ఇక్కడున్న మినిస్టర్లు కూటమి ప్రభుత్వం 10 సీట్లు కూడా వస్తాయో రావో అనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు ఓట్లు వేస్తారా అని మీరు అనుకుంటుంటే అది మీ మూర్ఖత్వమే. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆలోచించండి. సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఇలాంటి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. ఇంకోసారి మీరు రావాలి, టీడీపీ ప్రభుత్వం కంటిన్యూ కావాలి ఈ రాష్ట్రంలో అంటే ఇలాంటి అమలు కాని హామీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే వచ్చి 9 నెలలు కాలేదు, అప్పుడే 1,00,000 కోట్లు అప్పులు చేసిన మీరు ఎక్కడ పెడుతున్నారో డబ్బులన్నీ? వచ్చిన రాష్ట్రం